పెట్టడం వలన షిప్మెంట్ మూవ్ కాకపోగా రూ. 1500 ఫైన్ పడటం జరిగిందండి. నేను ఏ పార్సిల్ చేయడానికి వెళ్ళినా కూడా అక్కడున్న కస్టమర్ని మెయిన్గా అడిగేది ఒకే ఒక ప్రశ్న అండి. మీరు మాకు తెలియకుండా మెడిసిన్, సిల్వర్, గోల్డ్ ఈ పార్సిల్లో పెట్టారా? ప్రతి ఒక్క కస్టమర్ని నేను వెళ్ళిన దగ్గర అడగటం జరుగుతుందండి. ఇప్పుడు దీంట్లో భాగంగానే ఈ యుఎస్ఏ కస్టమర్ని కూడా నేను ఇదే విషయాన్ని పదే పదే అడగటం జరిగిందండి. అప్పుడు ఆ కస్టమర్ అటువంటిది ఏమీ లేదు బాబు, నువ్వు నిర్భయంగా ఈ పార్సిల్ని తీసుకెళ్ళొచ్చు అని వాళ్ళు నాకు హామీ కూడా ఇవ్వటం జరిగిందండి. తీరా సీన్ కట్ చేస్తే దీంట్లో సిల్వర్ ఉందని ఇండికేట్ అయ్యి నాకు మెయిల్ రావటం జరిగిందండి. నేను ఇదే విషయాన్ని కస్టమర్కి తెలియజేయగా, ఫ్యాన్సీ ఐటమే బాబు, అది ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ఒకటే సిల్వర్ అని నాకు కస్టమర్ చెప్పడం జరిగిందండి. ఆ లింక్ అనే కాదండి, కస్టమర్ లింక్ అని చెప్పడం జరిగింది. 0.001% సిల్వర్ అండ్ గోల్డ్ మనం పెట్టుకున్నా కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఇండికేట్ అవుతూ ఉంటుందండి. నేను ఈ వీడియో ద్వారా కస్టమర్లందరికీ చెప్పేది ఒకటే అండి, మీరు సిల్వర్ గోల్డ్ అనేది అసలుకి యుఎస్ యూకే కాదండి, అసలుకి ఆల్ ఓవర్ మీరు డొమెస్టిక్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ కానీ ఎక్కడికి కొరియర్ చేయాలనుకున్నా కూడా ఈ సిల్వర్ గోల్డ్ అనేది మీరు అస్సలకి పెట్టుకోవకండి. మీతో పాటు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చండి, కానీ ఇలా కొరియర్లో మట్టికి అస్సలు ట్రై చేయవకండి. ఓకే, థ్యాంక్ యూ అండి.